ఇతను ఒక అడ్వకేట్లాగా మాట్లాడటం లేదు, కరడు కట్టిన వైకాపా కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడటమే నా లక్ష్యం, దానికోసం ఏదైనా చేస్తా, నా న్యాయవాది వృత్తిని కూడా వదిలేసుకుంటాను నేను. అటువంటప్పుడు మిస్టర్ సుధాకర్ రెడ్డి రాజీనామా చేయి, వైకాపా చొక్కా వేసుకో, రా ఫైట్ చేద్దాం రాజకీయంగా. అంతేగాని అసలు నన్ను అడిగితే ఇతను ప్రెస్ మీట్లు పెట్టడానికే లేదండి. ఇతను ప్రెస్ మీట్ ఎందుకు? ఇతని ప్రెస్ మీట్కి నిందితుడికి శిక్ష పట్టడానికి ఏం సంబంధం ఉంది? అడ్వకేట్ జనరల్గా ఇతను ఏం చేయాలి? ప్రాసిక్యూషన్ని గైడ్ చేయాలా, సంజయ్ని గైడ్ చేయాలా, దర్యాప్తు చేస్తున్న అధికారిని, ఇలా చేయండి ఇలా చేయండి. ఇతను ఎగరేసుకొని ఎట్లా వస్తాడండి? గతంలో ఎప్పుడైనా అడ్వకేట్ జనరల్స్ ఇట్లా ఏ కేసులోనే మాట్లాడినారా? మీరెందుకు మాట్లాడుతున్నారు? మీ శ్రీరామ్ ఏం చేస్తున్నాడు? అసలు అడ్వకేట్ జనరల్ ఆయన ఎక్కడ కూర్చోబెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పదవి అలంకారంగా ఇచ్చి ఇతనితో పని చేయించుకుంటావా? నీ జేబులో వ్యక్తి, నీ కుర్చీ కింద వ్యక్తి, నీ కాళ్ళ దగ్గర కూర్చునే వ్యక్తి. అందుకే కదా చేస్తున్నావు. హైదరాబాద్లో ప్రెస్ మాట్లాడతాడు ఈయన, ఢిల్లీలో ప్రెస్ మాట్లాడతాడు ఈయన. ఈయనకేం పని అండి అసలు? ఢిల్లీ ఎవరి ఖర్చులతో వెళ్తున్నావు నువ్వు? ప్రజలు జీతం ఇస్తున్నారు నీకు. యు ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్. ఈ పదవులు ఉన్నంత వరకు యు ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్. ప్రతి నెల నీ జీతం ఇస్తుంది ప్రజలు. కానీ సేవ జగన్మోహన్ రెడ్డికి చేస్తావు, సేవను వైఎస్ఆర్ పార్టీకి చేస్తావా? రాజకీయ పార్టీకి సేవ చేస్తావా? మీరు అడ్వకేటా? నేను ఇప్పుడు అంటుంటే మీకు సిగ్గుగా లేదు? పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు సిగ్గు అనిపించట్లా మీకు? రేపు ఈ పదవి అయిపోయిన తర్వాత ఏం మాట్లాడతారు? ఏ బార్లో ప్రాక్టీస్ చేస్తారు మీరు? ఏ కోర్టులో ప్రాక్టీస్ చేస్తారు మీరు? సిగ్గుతో తల వంచుకుంటారు. ఎంత ఎడాసిటీ అతను. నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఎంత పొగరుబోత్తనంగా మాట్లాడండి. మాకు తెలుసు న్యాయమూర్తి గారు ఏ కోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇంకేదైనా కోర్టు కావచ్చు, న్యాయమూర్తి గారు ఇచ్చిన తీర్పుని తప్పు పట్టవద్దని మేము అంటం లేదు. బట్ కోర్టులో మిలాడని మాట్లాడి, యువరానరని మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ఏకవచనంతో మాట్లాడతావా? బుద్ధి ఉందా మీకు? మీరు లా చదివిన అడ్వకేట్ అయినా మీరు? ఏ కాలేజీలో లా చదివారు? అతను అంటాడు, ఇతను వస్తాడు, అతనని ప్రస్తావిస్తావా? ఆనరబుల్ హైకోర్టు జస్టిస్ని అతను అంటాడు, ఇతడు అంటాడు. ఇది భాష. ఎంత సిగ్గుచేటు పొన్నవాళ్ళు. ఏదో సామెత అంటారు, కనకపు సింహాసనమున సునకమున కూర్చొని అన్నను నేను పూర్తిగా. ఎందుకంటే సభ్యతా సంస్కారాలతో కూడుకున్న వ్యక్తిని నేను. నీలాగా బరి తెగించి మాట్లాడలేను. ఇతను ఛానల్ చుట్టూ పరుగులు తీస్తాడండి. మీకెందుకండి? ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్న, ప్రెస్ మీట్ మాట్లాడుతున్న పని మీకెందుకు? అంటే అవసరం ఏంటి? 73 ఏళ్ళు ఉంటే, అన్ని రోగాలు ఉంటే అందరికి చేయండి అంటారు. అంటే ఎంత తేలిక. అంటే యువర్ టార్గెట్ ఈజ్ నాట్ ది కేస్, యువర్ టార్గెట్ ఈజ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు. అంతేనా? నీ టార్గెట్ కేసు కాదు, కేసులో పూర్వపరాలు కాదు, కేసులో నేరం చేశారో లేదనేది కాదు. యువర్ టార్గెట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. అంతేనా? చంద్రబాబు నాయుడు గారిని తిడితేనే జగన్మోహన్ రెడ్డి సంతోషపడతాడు. అంతేగాని ఆ కేసు గురించి కాదు. కేసులో పసలేదని చెప్పారు గౌరవ హైకోర్టు జడ్జి గారు. దెర్ ఇస్ నో ప్రైమా ఫేసి అని చెప్పారు హైకోర్టు జడ్జి గారు. ఫండ్స్ డైవర్ట్ అయినట్టుగా ఎక్కడ సాక్ష్యాలు నీ మీద మూసిగ్గుతో తలంచుకోలేదు. అన్ అడ్వకేట్ జనరల్, మీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ తలదించుకోవాలి. ఎక్కడ సాక్ష్యాలు చూపించలేదు ఫండ్స్ డైవర్ట్ అయినట్లుగా. సిగ్గుతో తలదించుకోవద్దు యాజ్ అడ్వకేట్ జనరల్. మీరు
మీరే కదా కేసు చూస్తున్నారు. పాప ఆయనకేం తెలుసు, శ్రీరామ్కి ఆయనకేం తెలీదు.